అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని ఎఫెక్ట్ మాత్రం ప్రపంచమంతా కనిపిస్తుంది. ట్రంప్ వర్సెస్ ఇరాన్, అంటే అమెరికా వర్సెస్ ఇరాన్ అనే ఈ యుద్ధం ఎక్కడో జరుగుతుంటే ఇరాన్ ఎక్కడో, అమెరికా ఎక్కడో, ఇండియా ఎక్కడో, అయితే దాని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో చూపిస్తుంది. ముఖ్యంగా ఐరోపా దేశాలలో అయితే మొత్తం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా పెట్రోల్ రేట్లు అయితే మన దేశంలో ఇంకా పెరగలే. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా మొన్న ఎక్కువ వినిపించినాయి, కానీ ఇప్పుడైతే అంత లేవు అనుకుంటా. ఆ యుద్ధం ఎఫెక్ట్ యూరియాపై పడ్డది, యూరియా యొక్క ఉత్పత్తిపై పడ్డది. మన తెలంగాణలో ఉన్న అతిపెద్ద యూరియా ఉత్పత్తిదారి అయిన రామగుండంలో ఉన్న RFCL, అంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే ఫ్యాక్టరీ పైన, అంటే అది మన తెలంగాణలో యూరియాని ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీ అన్నట్టు. దానిపైన ఆ యుద్ధం ఎఫెక్ట్ ఎందుకు పడ్డదంటే, ఆ యొక్క యూరియా ఉత్పత్తికి అవసరమయ్యే LNG అనే గ్యాస్, అంటే దానికి ముడి సరుకు అన్నట్టు, అది ముడి పదార్థం అన్నట్టు. LNG అనే గ్యాస్ ఎక్కువ శాతం మనకు, అంటే కటార్ నుంచి ఎక్కువ మనం ఎగుమతి చేసుకుంటాం అన్నట్టు. అంటే యుద్ధం యొక్క వార్ వల్ల అయితే ఆ కతార్లోని LNG ప్లాంట్ లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ఏదైతే దానిపైన దాడి చేసిందో అది చాలా వరకు అంటే కొలాప్స్ అయింది అన్నట్టు ఆ ప్లాంట్. అందువల్ల యూరియా, అంటే ఆ గ్యాస్ ఉత్పత్తి బంద్ చేసింది అన్నట్టు. అంటే ఆ కంపెనీ మూసేసి, అంటే ఆ ప్లాంటే మూసేసింది అన్నట్టు. అయితే ఇంకొకటి ఏంటంటే, అక్కడి నుంచి కొన్ని నౌకలు, కొన్ని ఇక అంత యుద్ధం స్టార్ట్ కాక ముందు ఉండే నౌకలు అక్కడి నుంచి కొన్ని బయలుదేరినా కూడా ఆ హార్ముజ్ జలసంధి వల్ల దాంట్లో కొంత ఇరుక్కుపోవడం వల్ల కూడా చాలా వరకు మన RFCL పైన ఎఫెక్ట్ పడ్డది. అంటే ఆ యూరియా ఉత్పత్తి అనేది LNG అనే గ్యాస్ పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గ్యాస్ కొరత వల్ల ఉత్పత్తి చాలా వరకు తగ్గింది. దాదాపు 50% వరకు తగ్గింది అని మనం అనుకోవచ్చు. అంటే కనిపిస్తూనే ఉంది. గతంలో దాదాపు 3,850 మెట్రిక్ టన్నులు 3,850 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడేమో అది గణనీయంగా తగ్గి 2,000 మెట్రిక్ టన్నులకు చేరింది అన్నట్టు. దాదాపు 50% ఉత్పత్తి తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్ మన వచ్చే ఖరీఫ్ సీజన్ పైన చాలా వరకు పడనుంది. రైతులకు ఇప్పుడు అసలు ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే పంటలకు యూరియా. ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత అనేది చాలా వరకు ఉండొచ్చని మనం, అంటే ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. ఇక ఉండొచ్చు, చెప్పలేం. అంటే దానికి బదులుగా, అంటే దానికి ఆల్టర్నేట్గా మన ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో మనం